క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వెస్పాసియన్ చక్రవర్తి దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, క్రీస్తు శకం 80వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు. టైటస్ అనే రాజు 9,000 జంతువులను ఈ నిర్మాణానికి బలి ఇచ్చాడు. 189 మీటర్ల పొడవు, 156 మీటర్ల వెడల్పు, 49 మీటర్ల ఎత్తు ఉండే ఇది రోమన్ సామ్రాజ్యం నిర్మించబడిన ఒక అతిపెద్ద స్టేడియ నిర్మాణం. 50,000 మందికి పైగా కూర్చుని వీక్షించే అవకాశముండేది. లోపల నాటకాలు, యుద్ధ పోటీలు, జంతువులు వేటలు, పండుగలు ఇలా ఎన్నో ప్రదర్శనలు జరిగేవి. దీని లోపల జరిగిన పోటీలలో సుమారుగా 5 లక్షల మందికి పైగా ప్రజలు, 10 లక్షల పైగా జంతువులు చనిపోయాట. క్రీస్తు శకం 847 మరియు 1231 సంవత్సరంలో వచ్చిన భూకంపాల కారణంగా ఈ నిర్మాణాల్లో 3 వంతుల్లో 2 వంతులు కూలిపోయింది. తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం దీనిని నిర్మించాడని చెప్పుకుంటారు. 22,000 మంది మరియు 1000 ఏనుగులు ఈ భవన నిర్మాణంలో పాల్గొనడం జరిగింది. దీని నిర్మించడానికి 21 సంవత్సరాలు పట్టిందట. అప్పట్లోనే ఈ తాజ్ మహల్ నిర్మాణానికి 3,20,00,000 ఖర్చు అయిందట. న్యూయార్క్కి చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం తాజ్మహల్ నిర్మించడానికి వాడిన రాయిని కార్బన్ డేటింగ్ పరీక్ష చేసినప్పుడు ఈ తాజ్ మహల్ షాజహాన్ కాలానికి 300 ఇయర్స్ ముందే నిర్మించబడింది అని చెప్పరు. కొందరు ఇది శివుని గుడి అని గొడవలు చేశారు. ఇక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కానీ ఏది ఏమైనా తాజ్ మహల్ భారతదేశపు గొప్ప చారిత్రాత్మక కట్టడంగా, ప్రేమకు గుర్తుగా నిలిచిపోయింది. మీలో ఎంతమంది ఈ తాజ్ మహల్ని సందర్శించారు? కామెంట్ రూపంలో చెప్పండి. మరియు మొదటిసారి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాచు పిచ్చు దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో శిథిలమైన ఒక అద్భుతమైన నగరం ఇది. సముద్రానికి 2,430 మీటర్ల ఎత్తైన పర్వతాల మీద నిర్మించబడింది. ఈ నగరం 1438వ సంవత్సరం నుండి 1472వ సంవత్సరం వరకు పరిపాలించిన పచ్చకుట్టి రాజు కోసం అప్పటి ఇన్కా అనే ఒక తెగజాతివారు ఈ నగరాన్ని నిర్మించరని చరిత్రకారుల అభిప్రాయం. సన్ టెంపుల్ ఇక్కడ మరో ప్రత్యేకత. ఇంత ఎత్తైన పర్వతం మీద అంత అద్భుతమైన నగరాన్ని అప్పటివాళ్లు ఎలా నిర్మించారో ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. 2007లో ఈ మాచు పిచ్చు ప్రపంచంలో 7 వింతల్లో ఒకటిగా చేరింది. మన రోబో సినిమాలో కిలిమంజారో సాంగ్ని ఇక్కడే షూట్ చేశారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే మనిషి కట్టిన కట్టడాల్లో అత్యంత పెద్ద నిర్మాణం. ఏకంగా 8,851 కిలోమీటర్ల పొడవైన గోడ ఇది. ఈ గోడ అనేక గోడల సమూహం. అయితే 2012లో చైనా నివేదిక ప్రకారం అన్ని గోడల పొడవు కలిపితే చైనా గోడ పొడవు 21,196 కిలోమీటర్లు. 220 బీసీ సంవత్సరం నుండి 206 బీసీ సంవత్సరం వరకు చైనాను పరిపాలించిన క్విన్ షి హువాంగ్ అనే ఒక రాజు దీని నిర్మాణం చేపట్టాడు. ఆయన తర్వాత చైనాని పరిపాలించిన ఎంతోమంది రాజులు ఈ గోడ నిర్మాణాన్ని కొనసాగించడం చేశారు. సరిహద్దుల్లో శత్రువులు దాడి నుండి రక్షణ కోసం ఈ గోడలు నిర్మించడం జరిగింది. అయితే ఈ నిర్మాణం జరిగే సమయంలో ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారిని ఖననం చేసిన గుర్తులు ఆర్కియాలజిస్టులు ఈ గోడలు క్రింది భాగాల్లో గుర్తించారు. ఎత్తైన పర్వతాలు, లోయలకుండా ఈ గోడలు నిర్మించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడో క్రీస్తుపూర్వం నిర్మించిన గోడలు ఇప్పటికీ నిలిచి ఉండడం అద్భుతమానే చెప్పాలి. 1987 డిసెంబర్లో యునెస్కో ఈ చైనా గోడను ప్రపంచ వారసత్వ ప్రదేశం జాబితాలో చేర్చింది. క్రైస్తు ది రెడీమర్ 38 మీటర్లు ఎత్తు, 635 టన్నుల బరువు ఉన్న యేసుక్రీస్తు విగ్రహమిది. ఇది బ్రెజిల్లోని నేషనల్ పార్క్లో ఉన్న కార్గో పర్వతం పైన ఉంది. దీనిని ఇప్పటికీ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ట్ డెకో విగ్రహంగా పరిగణిస్తున్నారు. ఇంత పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాలని ఆలోచన 1850వ సంవత్సరంలో వచ్చింది. కానీ చాలా కారణాల వల్ల ఈ నిర్మాణం ఆగిపోయింది. చివరికి 1922 నుండి 1931 వరకు 9 ఏళ్లపాటు ఈ నిర్మాణం జరిగింది. అక్టోబర్ 1931 12వ తేదీన ఈ విగ్రహావిష్కరణ జరిగింది. భూకంపాలను, గాలులను, వర్షాలను తట్టుకొని నిలబడిన
ఈ విగ్రహం బ్రెజిల్ ప్రజలకు చిహ్నంగా మారిపోయింది. చిచెన్ ఇట్జా 30 మీటర్ల ఎత్తు, పిరమిడ్ ఆకారంలో ఉండే ఇది కుకుల్కన్ అనే ఒక నాగదేవుడు గుడి 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నిర్మించడం జరిగింది. ఈ గుడికి ఉండే 365 మెట్లు సంవత్సరానికి ఉండే 365 రోజులని సూచిస్తాయంట. ఇక్కడ ఉండే నుయ్యి మరో ప్రత్యేకత. అప్పట్లో వర్షాలు సరిగా కురవని సమయంలో వర్షాలకు అధిపతి అయిన చాక్ అనే దేవుణ్ణి సంతృప్తిపరచడానికి ఎంతోమంది ప్రజలు ఈ నూతిలో దూకి తమను బలి ఇచ్చుకునేవారు. అందుకే దీనిని ఫెల్లాస్ సాక్రిఫైజ్గా చెప్పుకుంటారు. పెట్రా, గ్రీకు భాషలో పెట్రా అంటే రాయి అని అర్థం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎత్తైన శిలాలను చెక్కి నిర్మించిన కట్టడం మీది నేపాటియన్ అనే జాతి వాళ్లకు ఇది రాజధానిగా ఉండేది. అయితే ఈ నగరం క్రీస్తు శకం 363వ సంవత్సరంలో వచ్చిన భూకంపం కారణంగా కూలిపోయి క్రమక్రమంగా ఇసుకలో కూరుకుపోయింది. తర్వాత 1812 సంవత్సరం వరకు ఈ పెట్రా ప్రపంచానికి తెలీదు. 1812 సంవత్సరంలో లుడ్విగ్ అనే పరిశోధకుడు తన పరిశోధనలో ఈ ప్రాంతంలో ఒక నగరం ఉంటుందని గ్రహించి తవ్వకాలు చేపట్టాడు. అలా ఈ నగరం బయటపడింది. ఇక్కడి రాళ్లు పింక్ కలర్లో ఉండటం వల్ల దీన్ని పింక్ సిటీ అని, అలాగే చాలా కాలం వరకు కన్వర్గా అయిపోవడం వల్ల లాస్ట్ సిటీ అని పిలుచుకుంటారు. 1985 నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటిగా ఉంటుంది. ఈ పెట్రో నగరం ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత చనిపోయేలోపు తప్పకుండా చూడవలసిన నగరంగా దీన్ని చెప్పుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. రేపు మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. హిస్టారికల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.